వెల్కమ్ టు మన టీవీ. మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఎంబిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర పురస్కరించుకుని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళల కబడ్డీ పోటీలలో ఎంబిగనూరు వైష్ణవి కాలేజ్ విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమానికి వైష్ణవి కళాశాల యాజమాన్యం గడిగే లింగప్ప, టీడీపీ నాయకులు కేఎండి ఫరూక్, నవాజ్, మహేందర్ బాబు, భాస్కర్, నజీర్, మల్లెల గ్రూప్స్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు హాజరయ్యారు. గెలుపొందిన విజేతలకు టీడీపీ నాయకులు ట్రోఫీలు, నగదు అందజేశారు. క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్న ప్రతిసారి తమ నైపుణ్యాలను పెంచుకోవాలని తెలిపారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, క్రీడా పోటీలో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ ఆర్గనైజర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్యాష్ ప్రైజ్ ను అందించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు అలాగే మిగతా టీడీపీ నాయకులు అందరూ కూడా వైష్ణవి కాలేజ్ కరెస్పాండెంట్ సత్యశ్రీ మేడం గారు ఎక్కడైనా కూడా ఈ యొక్క పౌలది మరి ఈ మహిళా కబడ్డీ టోర్నమెంట్ ఇనాగ్రేషన్ నుంచి ప్రధానోత్సవ కార్యక్రమం వరకు ఎటువంటి అల్లర్లు అనే అడ్డంకులు పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా సార్ గారిని. సార్ రాను సార్, మీరు కూడా మాకు ఎంత సార్ రాను సార్. అసలు మేము అలసిపోతున్నాం, మేము మధ్య మధ్యలో 5 నిమిషాలు పక్కా పోతున్నాం, కానీ చంద్రశేఖర్ సార్ వ్యక్తులలో ఆల్ఫ్రెడ్ రాజన్న గారు గుర్తుంటారు. అలాగే మరి ఒక మనిషికి ఆనందం ఎప్పుడు వస్తుందంటే వారు చేసిన కృషికి తగ్గట్టు ఫలితం దక్కినప్పుడు మాత్రమే వారు ఆనందపడతారు. అంతే తప్ప మిగతా ఏ రూపాయన మీరు వారికి సహాయం చేసినా వారు సంతోషపడరు. నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఈ విధి నిర్వహణలో పాల్గొని చక్కగా ఆర్గనైజర్స్ సహకరించినందుకు మీకు బీవీ యూత్ కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలకి మరియు అంతర్రాష్ట్ర మహిళా కబడ్డీ పోటీల్లో ఈరోజు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎంబిగనూరు అభివృద్ధి ప్రదాత మన గౌరవ కీర్తిశేషులు మాజీ మోహన్ రెడ్డి స్మారకార్థం నిర్వహించే ఈ కబడ్డీ పోటీలకు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరగడం ఎంతో హర్షించదగ్గ విషయము. మన ఈ సందర్భంగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఈసారి ఎంబిగనూరులో అనేక కార్యక్రమాలు నిర్వహించిన మన గౌరవ శాసనసభ్యులు బివి జయరాజరెడ్డికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మన ఈ కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఈ సందర్భంగా ఎక్కువసేపు మాట్లాడని చెప్పి మన ఆర్గనైజర్ నవాజ్ గారు చెప్పడం జరిగింది. మన వారి ఆదేశాల మేరకు ఈరోజు నేను కొద్దిసేపట్లో ముగిస్తున్నాను. ఎందుకంటే ఎంబిగనూరులో ఒక చరిత్ర సృష్టించిన మన బీవీ కుటుంబం గురించి 2 మాటలు మాట్లాడాలా. ఈసారి శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా అనేక రాష్ట్రాల నుండి ఆటల పోటీలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరియు మన ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ప్రతి ఒక్కరూ ఆర్గనైజర్లు తమ వంతు బాధ్యతగా నిర్వహించి ఈ ఆటల పోటీలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ఆర్గనైజర్లకి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించిన మన ఆర్గనైజర్లో మన నవాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ ఆటల పోటీలో పాల్గొన్న ప్రతి సభ్యులకి, కబడ్డీలో పోటీలో పాల్గొన్న మన పాపలకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
జై హింద్, జై తెలుగుదేశం. ముఖ్యంగా చాలా మంది నేను ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ. జనరల్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మా అమ్మాయి చెప్పింది ఈ డ్రెస్ కోడ్ కూడా కొంతమందికి ఉంది లేదని చెప్పి. మీకు స్పాన్సర్స్ ఉన్నారా లేదో, మీ టీమ్స్ ఏదైనా ఉంటే మా అమ్మాయి డిజైనరు, మీరు చెప్పండి, ఆమె డిజైన్ చేసేస్తుంది. ఏం కాస్ట్ లేనది చేసేస్తుంది, నేను చెప్తాను. అదేమంటే నేను తర్వాత ఇంకొకటి, మీరు ఎవరైనా దూరం పోయేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇబ్బంది అయితే మీకేమైనా ఉంటే మా పీటీస్ ఉన్నారు, ఇక్కడ టీం ఉన్నారు. రియల్గా మీకు ప్రాబ్లం ఉంటే మా కాలేజ్ ఉంది, అక్కడ మంచిగా ఫెసిలిటీస్ ఉంటే ఉండి మీరు మార్నింగ్ వెళ్తారు, వెళ్ళండి. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మరి నెక్స్ట్ టైం మీరు మీ ఫ్రెండ్స్కి మీ టీం వాళ్ళకి తీసుకొచ్చి మా ఎంఎన్ఎల్కు కొత్త శోభ తీసుకురావాలని చెప్పి. ఎందుకంటే కబడ్డీ అనేది మా ఇండియన్ గేమ్. దిస్ ఈజ్ వన్ గేమ్ వేర్ వీ గెట్ ద ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్. ఎందుకంటే అన్ని గేమ్స్ ఎంత ఉన్నా ఒక హాకీలోనో కబడ్డీలో మాత్రం చాలా టెంప్టేటివ్గా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అనేది అదేమంటారని చెప్తే ఫైటింగ్ స్పిరిట్తో చేసే ఒక గేమ్ ఇది. సో ఇట్ రిఫ్లెక్ట్స్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. సో మీరు మా ఎంఎన్ఎల్ ఒక మంచి ఫస్ట్ టైం కాల్ మోపుతున్నారు. ఐ కంగ్రాచులేట్ ద ఆర్గనైజర్స్. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ముందు చాలా మంది రండి. ఈసారి వచ్చేటప్పుడు ఇటువంటి ఒక 4 కోట్లు ఉండాలి. థ్యాంక్ యూ. మంచి ఊరు, ఈ మంచికి పునాదేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యులు శివప్ప గారు, బి మోహన్ రెడ్డి గారు. ఇలాంతమంది క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఊరు మా ఎమ్మెనూరు. ఆల్ ది బెస్ట్ తల్లి. టైం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. చాలా సంతోషం. రాబోయే దినాల్లో మా ఎమ్మెనూరుకి ఎప్పుడు వచ్చినా మీకు సహాయ సహకారాలు ఉంటాయి. ఈ ఆర్గనైజింగ్ కమిటీకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన మహిళలకు, అలాగే మన ఎమ్మెనూరు ప్రజలకు ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఏదైనా కానీ ఒక పివి జయనేశ్వరుడికి దక్కుతుంది ఈరోజు. ఎద్దుల పందాలు కానీ, ప్రతి ప్రోగ్రామ్ కానీ. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ చేయాలంటే ప్రతి ఒక్కరి కష్టం అందరికి ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. ప్రతి చిన్న కార్యకర్తకి ఏ పని చేయాలన్నా కానీ ఆ పని పూర్తిగా బాధ్యతగా ప్రతి కార్యక్రమం ఒప్పచెప్పిన వాళ్ళకి అందరు కలిసి చేస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం. మహిళా కబడ్డీ పోటీలు ఈరోజు జరుగుతున్న శుభ సందర్భంలో మహిళలు ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ సమానంగా తీసుకొని రెండవసారి మన ముందులో గెలుపోవడం సహజం. ఓడిపోయినా కానీ గెలుపును సాధించి ముందుకు పోవాలి ఎవరైనా కానీ. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలు భాస్కర్ అన్న గారికి, ఆల్ఫ్రెడ్ అన్న గారికి, బసవరాజ్ గారికి, మరియు ఫారూక్ అన్న గారికి, నజీర్ గారికి, మన రంగప్రసాద్ గారికి, గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా నీలకంఠేశ్వర జాతర సందర్భంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఫస్ట్గా క్రికెట్ని మా ఎమ్మెల్యే గారు మొదలుపెట్టడం జరిగింది. అది కనీసం 40 రోజులు ఎమ్మెనూరు పండగ. ఆ పండగని మా సురేష్ వాళ్ళ మిత్ర బృందం దాన్ని నిర్వహించడం, అది సక్సెస్గా కావడం చాలా సంతోషమైన విషయం. దాని తర్వాత వాలీబాల్ అయితేనేమి, తర్వాత కబడ్డీ అయితేనేమి, ఆడుదాం పాడుదాం ఆ కార్యక్రమం అయితే అనేమి అన్ని విజయవంతంగా నిర్వహించడం, అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమము అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించాం. దేవుని దయ వల్ల బివి జయనాగేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని సక్సెస్గా జరిగాయి. చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమంలో కూడా చాలా మంది మన ఆర్గనైజర్స్ అయితేనేమి, మన రఘు వాళ్ళ మిత్ర బృందం దీన్ని చాలా కష్టపడి అన్ని విధాలుగా ఈ టోర్నమెంట్ను అంటే కబడ్డీ టోర్నమెంట్కు మాత్రం చాలా కష్టపడ్డారు వాళ్ళు. వారి ఎమ్మెల్యే గారి తరఫున వాళ్ళని కూడా ఒక కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నీలకంఠేశ్వర జాతర సందర్భంగా బివి జయనాగేశ్వరుడి గారి ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం జరిగింది. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్,
మరియు ఎద్దుల పందాలు మా రేలే కార్యక్రమాలు మా బీవీ జయనాథ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం, అవి అన్ని సక్సెస్ఫుల్గా జరగడం, అదే మాదిరిగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు ఈ అన్నిని సహకరించడం, అన్ని కార్యక్రమాలు అన్ని సజీవంగా సాగడం అందరికీ చాలా సంతోషమైన విషయం. అదే మాదిరిగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం బీవీ జయనాగేశ్వరి గారి ఆధ్వర్యంలో జరగడం, అన్ని సక్సెస్ఫుల్గా జరగడం చాలా సంతోషమైన విషయం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి సహకరించిన దాతలకు అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, అన్ని వర్గాల ప్రజలకు మరియు దాతలకు అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున బీవీ జయనాగేశ్వరి తరఫున మీడియా మిత్రులకు, పోలీస్ వారికి, పత్రికా విలేకరులకు, క్రీడాకారులకు అందరికీ మా బీవీ జయనాగేశ్వరి గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు శ్రీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్, ఫుట్బాల్, కబడ్డీ, వాలీబాల్, డ్రామా, బండలాగుడు, ఇలా ఇంకా 2-3 కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా ప్రజాదరణతో ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారకులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు. ఆయన బిజీ షెడ్యూల్ వలన ఈ ప్రోగ్రాంలలో పాల్గొనకపోయినా కూడా ఆయన మీద అభిమానంతో ఆయన చెప్పిన ఆదేశంతో ప్రతి ఒక్క కార్యకర్త నిర్విరామంగా కష్టపడుతూ ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శాయశక్తుల కృషి చేసి సక్సెస్ చేసిన ముఖ్యుల్లో ఒక నవాజ్ గారు కూడా 2 ప్రోగ్రాం మంచి సక్సెస్ చేశాడు. ఇంత కార్యక్రమాలు ఇన్ని సక్సెస్ జరిగినందుకు ప్రజలందరి తరఫున జయనాగేశ్వర రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎమ్మిగనూరులో ప్రతి ఏడాది జరిగేటువంటి ఈ పోటీలలో ముఖ్యంగా క్రికెట్ అయితేనేమి, ఫుట్బాల్ అయితేనేమి, వాలీబాల్ అయితేనేమి, కబడ్డీ అయితేనేమి, తర్వాత బండలాగేదైతే మిగతా ఏ కార్యక్రమం అయినా కానీ అద్భుతంగా జరిగింది. ఎమ్మిగనూరు అంటే చాలా మంచి ఊరు. ఈ ఊరికి పెద్దలు సోమపదని గారు ఎంత సేవ చేశారు, అదే రీతిగా బివి మోహన్ రెడ్డి గారు కూడా అంతకంటే ఎక్కువగా ప్రజల్లో పేరు సంపాదించుకున్నాడు. ఈరోజు బివి జయనాగేశ్వరుడి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అందరినీ కలుపుకొని పోయి ఆహ్వానించడం, అందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నడపడం చాలా సంతోషకరం. ముఖ్యంగా కబడ్డీ టోర్నమెంట్లో ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డల్ని క్షేమంగా ఇక్కడ తీసుకురావడం, మరి క్షేమంగా వారి ప్రాంతాలకు పంపించే ప్రయత్నంలో కూడా కార్యకర్తలు అయితే మీ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ అందరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా కబడ్డీ టోర్నమెంట్లో జెంట్స్కి అయితేనేమి, లేడీస్కి అయితేనేమి మా మిత్రుడు, మా తమ్ముడు నవాజ్ గారు చాలా కృషి చేయడం కనపడుతుంది. ఆయనతో పాటు చాలామంది గౌడ్స్ అయితేనేమి, మిగతా వాళ్ళందరూ చాలా కృషి చేయడం చాలా అభినందక విషయం. ఎమ్మిగనూరు అంటే కుల మతాలకు అతీతంగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి మంచి నాయకులు ఉండడం మా ఎమ్మెల్యేకి రాబోయే దినాలు ఇంకా మంచి జరుగుతుందని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ వరకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్. ఈరోజు జరిగిన కబడ్డీ పోటీల్లో గెలుపొందిన ఆడబిడ్డలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఎమ్మిగనూరును అన్ని విధాలా తీర్చిదిద్ది దశ దిశాల వ్యాపించే విధంగా ఎమ్మిగనూరు పేరును నిలబెట్టిన మన గౌరవ మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి స్మారకార్థం జరుగుతున్న ఈ కబడ్డీ పోటీలు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మన ఈ ఎమ్మిగనూరులో జరిగిన జాతర క్రీడా పోటీల్లో కానీ అనేక కార్యక్రమాలకు ఎమ్మిగనూరు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము సైతం అంటూ తన వంతు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఈ కబడ్డీ పోటీలను ఇంత ఘనంగా నిర్వహించిన మన ఆర్గనైజర్ నవాజ్ అన్న గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాబోయే రోజుల్లో కూడా అనేక ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ఎక్కువగా చేయాలని చెప్పి మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్ళీ ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, మన రాష్ట్రంలో మన
గౌరవ శాసనసభ్యులు బివి జయనాథ్ రెడ్డి గారు ఇంత క్రీడా పోటీలు ఎమ్మిగనూరులో నిర్వహించడము జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ప్రజల నుండి మేము కోరేది ఒకటే, మన ఎమ్మిగనూరు జరిగిన క్రీడా పోటీలకు ఇంత ఘనంగా జరపడంతో మన ఆయనకు రాష్ట్రంలో క్రీడా మంత్రిగా రావాలని చెప్పి మేము ఆ దేవదేవుణ్ణి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాము. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు, మన కూటమి నాయకులు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆశీస్సులతో మరి రాబోయే జాతర లోపల మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారికి మన రాష్ట్ర క్రీడా మంత్రిగా రావాలని చెప్పి మేము ఆ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై బివి, జై బివి.